శ్రీ శివమహాపురాణము రుద్ర సంహిత కుమారఖండ అధ ఏకాదశోధ్యాయ బాణ ప్రలంబవధ. బ్రహ్మోవాచ ఏతస్మిన్నంతరే తత్ర క్రౌంచ నామాచలో మునే ఆజగామ కుమారస్య శరణం బాణపీడితః పలాయమానో యో యుద్ధా దశోఢా తేజ ఐశ్వరం తుదోదాతీవ స క్రౌంచం కోట్యాయుత బలాన్వితః ప్రణిపత్య కుమారస్య స భక్త్యా చరణాంబుజం ప్రేమ నిర్భరయావాచ తుష్టావ గుహమాదరాత్. బ్రహ్మ ఇట్లు పలికెను, ఓ మహర్షి, ఇంతలో అచటకు క్రౌంచుడను పర్వతుడు బాణాసురునిచే పీడింపబడినవాడై వచ్చి కుమారుని శరణుజొచ్చెను. యుద్ధములో ఈశ్వరుని తేజోరూపమగు కుమారుని ధాటికి తాళలేక అతడు తన 10,000 సైన్యముతో గుడి పారిపోవుచు క్రౌంచ పర్వతమును ఆయుధము యొక్క అగ్రభాగముతో నుగ్గు చేసెను. ఆ క్రౌంచుడు కుమారుని పాదపద్మములకు భక్తితో ప్రణమిల్లి ప్రేమతో నిండిన వాక్కులతో గుహుని సాదరముగా నిట్లు స్తుతించెను. క్రౌంచౌవాచ కుమార స్కంద దేవేశ తారకాసురనాశక పాహిమాం శరణాపన్నం బాణాసుర నిపీడితం సంగరాత్తే మహాసేన సముచ్ఛిన్న పలాయితః న్యపీడయచ్చ మాగత్య హానాథ కరుణాకర తత్పీడితస్తే శరణమాగతోహం సుదుఃఖితః పలాయమానో దేవేశ శరజన్మనం దయాం కురు దైత్యం తం నాశయ విభో బాణాహ్వం మాం సుఖీకురు దైత్యఘ్నస్త్వం విశేషేణ దేవా వనకర స్వరాట్. క్రౌంచుడిట్లు పలికెను, కుమార స్కంద దేవదేవ తారకాసురుని చంపినవాడా, బాణాసురునిచే పీడింపబడి శరణు పొందిన నన్ను రక్షించుము. గొప్ప సేనగలవాడా నాథా దయానిధి, నీచే సంగరములో తన్నులు తిని పారిపోయిన బాణుడు నా వద్దకు వచ్చి నన్ను పీడించినాడు. ఓ దేవదేవ, రెల్లుగడ్డి యందు పుట్టినవాడా, వానిచే పీడింపబడిన మిక్కిలి దుఃఖితుడనైన నేను పారిపోయి నిన్ను శరణుజొచ్చితిని, దయను చూపుము. ఓ ప్రభు, ఆ బాణాసురుని సంహరించి నాకు సుఖమును కలిగించుము. నీవు దైత్యులను సంహరించి దేవతలను రక్షించే విశిష్ట ప్రభుడవు. బ్రహ్మోవాచ ఇతి క్రౌంచస్తుతస్కందః ప్రసన్నో భక్తపాలకః గృహీత్వా శక్తి మతులాం స్వాం సస్మార శివం ధియా చిక్షేపతాం సముద్దిశ్య స బాణం శంకరాత్మజః మమాశబ్దో బభూవాద జజ్వలుశ్చ దిశో నభః స బలం భస్మసాత్ కృత్వా సురం తం క్షణమాత్రతః గుహోపకంఠం శక్తి సా జగామ పరమామునే తతః కుమారః ప్రోవాచ క్రౌంచం గిరివరం ప్రభుః నిర్భయః స్వగృహం గచ్చ నష్టః స సబలోసురః. బ్రహ్మ ఇట్లు పలికెను, భక్తులను పాలించే స్కందుడు ఇట్లు క్రౌంచుడు స్తుతించగా ప్రసన్నుడై సాటిలేని తన శక్తిని చేతబట్టి మనస్సులో శివుని స్మరించెను. శంకరుని పుత్రుడగు ఆ కుమారుడు దానిని బాణాసునిపైకి ప్రయోగించెను. అప్పుడు పెద్ద శబ్దమాయను, దిక్కులు ఆకాశము మంటలతో నిండెను. ఓ ముని, ఆ గొప్ప శక్తి క్షణకాలములో బలవంతుడగు ఆ రాక్షసుని మరియు అతని సేనను భస్మము చేసి గుహుని వద్దకు తిరిగి వచ్చెను. అప్పుడు కుమారప్రభుడు పర్వత శ్రేష్ఠుడగు క్రౌంచునితో, నిర్భయముగా నీ ఇంటికి వెళ్ళుము, ఆ రాక్షసుడు సైన్యముతో సహా నశించినాడు అని చెప్పెను. తచ్చుత్వా స్వామి వచనం ముదితో గిరిరాట్ తదా స్తుత్వా గుహం తదారాతిం స్వధామ ప్రత్యపద్యత తతస్కందో మహేశస్య స్థాపితవాన్ మునే త్రీని లింగాని తత్రైవ పాపఘ్నాని విధానతః ప్రతిజ్ఞేశ్వర నామాదౌ కపాలేశ్వర మాదరాత్ కుమారేశ్వర మేవాధ సర్వసిద్ధిప్రదం త్రయం పునః సర్వేశ్వరస్తత్ర జయస్తంభ సమీపతః స్తంభేశ్వరాభిధం లింగం గుహస్థాపితవాన్ముదా. అప్పుడు ఆ పర్వతుడు కుమారస్వామి యొక్క ఆ వచనమును విని ఆనందించిన వాడై షణ్ముఖుడగు గుహుని స్తుతించి తన లోకమును చేరుకొనెను. ఓ మహర్షి, అప్పుడు స్కందుడు మహేశ్వరుని ఆనందము కొరకు అచటనే పాపములను హరించు 3 లింగములను యథావిధిగా స్థాపించెను. ప్రతిజ్ఞేశ్వర, కపాలేశ్వర, కుమారేశ్వర అను నామములు గల ఆ లింగములు 3 భక్తులకు సర్వసిద్ధులనిచ్చును. సర్వేశ్వరుడగు గుహుడు మరల జయస్తంభమునకు సమీపములో స్తంభేశ్వరుడను పేరగల లింగమును ఆనందముతో స్థాపించెను. తతః సర్వే సురాస్తత్ర విష్ణు ప్రభృతయో ముదా లింగం స్థాపితవంతస్తే దేవదేవస్య శూలినః సర్వేషాం శివలింగానాం మహిమాభూత్ తదాద్భుతః సర్వకామ ప్రదశ్చాపి ముక్తిదో భక్తికారిణాం తతః సర్వేసురా విష్ణు ప్రముఖ ప్రీతమానసాః ఐచ్చన్ గిరివరం గంతుం పురస్కృత్య గుహం ముదా. తస్మిన్నవసరే శేషపుత్రః కుముదనామకः ఆజగామ కుమారస్య శరణం దైత్యపీడితః
అప్పుడు విష్ణువు మొదలగు దేవతలందరూ అచట దేవదేవుడు శూలధారియగు శివుని లింగమును ఆనందముతో స్థాపించిరి. ఆ శివలింగములన్నింటికీ అద్భుతముగు మహిమ కలిగెను. వాటిని అర్చించు భక్తులకు కోర్కెలన్నీ ఈడేరుటయేగాక మోక్షము కూడా లభించును. అప్పుడు విష్ణువు మొదలగు దేవతలందరూ ఆనందముతో నిండిన మనస్సులు గలవారై గుహుని ముందుకొని కైలాసమునకు ఆనందముతో వెళ్ళుటకు సంకల్పించిరి. ఆ సమయంలో శేషుని కుమారుడు కుముదుడు రాక్షసులచే పీడింపబడిన వాడై కుమారుని శరణుజొచ్చెను. ప్రళంబాఖ్యాసురో యోహి రణాదస్మాత్ పలాయితః స తత్రోపద్రవం చక్రే ప్రబలస్తారకానుగః శోధశేషస్య తనయః కుముదో హి పతేర్మహాన్ కుమార శరణం ప్రాప్త స్తుష్టావ గిరిజాత్మజం. తారకుని అనుచరుడు మిక్కిలి బలశాలియగు ప్రళంబాసురుడు ఈ యుద్ధము నుండి పారిపోయి మరి ఒక చోట ఉపద్రవమును కలిగించెను. అప్పుడు సర్పాధిపతియగు శేషుని తనయుడగు కుముదుడు పార్వతీ తనయుడగు కుమారుని శరణుజొచ్చి స్తుతించెను. కుముదౌవాచ దేవదేవ మహాదేవ వరతాత మహాప్రభో పీడితోహం ప్రళంబేన త్వాహం శరణమాగతః పాహి మాం శరణాపన్నం ప్రళంబాసురపీడితం కుమారస్కంద దేవేశ తారకారే మహాప్రభో త్వం దీనబంధు కరుణాసింధురాన తవత్సలః ఖల నిగ్రహకర్త హి శరణ్యశ్చ సతాంగతి కుముదేన స్తుతశ్చేత్తం విజ్ఞప్తస్తద్వధాయ హి స్వాంచ శక్తిం స జగ్రాహ స్మృత్వా శివ పదాంబుజౌ. కుముదురిట్లు పలికెను. దేవదేవ మహాదేవ శ్రేష్ఠ పురుష తండ్రి మహాప్రభు ప్రళంబునిచే హింసించబడిన నేను నిన్ను శరణుజొచ్చితిని. ప్రళంబాసునిచే పీడింపబడి నిన్ను శరణుజొచ్చిన నన్ను రక్షించుము. కుమార స్కంద దేవదేవ తారకుని సంహరించిన మహాప్రభు నీవు దీనులకు బంధువు కరుణా సముద్రుడవు ప్రణమిల్లిన వారి యందు ప్రేమ గలవాడవు దుష్టులను దండించువాడవు శరణు పొందదగిన వాడవు సత్పురుషులకు నీవే గతి. ఇట్లు కుముదుడు స్తుతించి ఆ రాక్షసిని వధించమని విన్నవించగా ఆయన శివుని పాదపద్మములను స్మరించి తన శక్తిని చేతిలోనికి తీసుకొనెను. చిక్షేపతాం సముద్దిశ్య ప్రళంబం గిరిజాసుతః మహాశబ్దో బభూవాద జజ్వలుశ్చ దిశో నభః తం సాయుత బలం శక్తిర్ధృతం కృత్వాచ భస్మసాత్ గుహోపకంఠం సహసా జగామ క్లిష్టకారిణి తతః కుమారః ప్రోవాచ కుముదం నాగబాలకం నిర్భయః స్వగృహం గచ్చ నష్టః స సబలోసురః తచ్చుత్వా గుహవాక్యం స కుముదో హి పతే సుతః స్తుత్వా కుమారం నత్వా చ పాతాళం ముదితో యయౌ. పార్వతీ తనయుడు దానిని ప్రళంబుని ఉద్దేశించి విసిరెను. అప్పుడు పెద్ద శబ్దము పుట్టి దిక్కులు ఆకాశము మండెను. ఎంతటి పనులనైనను తేలికగా చేయు ఆ శక్తి ఆ రాక్షసుని వాని 10,000 సైన్యమును శీఘ్రముగా భస్మము చేసి గుహుని సమీపమునకు వెంటనే వచ్చి చేరుకొనెను. అప్పుడు కుమారుడు సర్పబాలకుడగు కుముదునితో నీవు నిర్భయముగా నీ ఇంటికి వెళ్ళుము, ఆ రాక్షసుడు సైన్యముతో సహా మరణించినాడు అని చెప్పెను. శేషుని కుమారుడగు కుముదుడు ఆ స్కందుని మాటను విని కుమారస్వామికి నమస్కరించి స్తుతించి ఆనందముతో పాతాళమునకు వెళ్ళెను. ఏవం కుమార విజయం వర్ణితం తే మునీశ్వర చరితం తారకవధం పరమాశ్చర్యకారకం సర్వపాపహరం దివ్యం సర్వకామప్రదం నృణాం ధన్యం యశస్యమాయుష్యం భక్తిముక్తిప్రదం సతాం ఏ కీర్తియంతి సుయశో మితభాగ్యయుతా నరాః కుమారచరితం దివ్యం శివలోకం ప్రయాంతితే శ్రోష్యంతి ఏ చ తత్కీర్తిం భక్త్యా శ్రద్ధాన్వితా జనాః ముక్తిం ప్రాప్స్యంతి దివ్యామిహ భుక్త్వా పరం సుఖం. ఓ మహర్షి, నీకీ తీరున కుమార విజయము తారకవధ అనే మిక్కిలి ఆశ్చర్యమును గొలుపు వృత్తాంతమును వర్ణించితిని. ఇది పాపములనన్నింటినీ పోగొట్టి మానవులకు కోర్కెలనన్నింటినీ ఈడేర్చు దివ్యగాథ. పవిత్రము కీర్తిని ఇచ్చునది, ఆయుర్దాయమును కలిగించునది అగు ఈ గాథ సత్పురుషులకు భుక్తిని మరియు ముక్తిని ఇచ్చును. ఏ మానవులు దివ్యమగు ఈ కుమారస్వామి యొక్క కీర్తిని గానము చేయుదురో వారు అంతులేని భాగ్యమును అనుభవించి శివలోకమును పొందెదరు. ఏ జనులు ఆ దివ్య కీర్తిని శ్రద్ధతో భక్తితో వినెదరో వారు ఇచ్చట గొప్ప సుఖములను అనుభవించి మోక్షమును పొందగలరు. ఇది శ్రీ శివమహాపురాణే రుద్రసంహితాయాం కుమారఖండే బాణప్రళంబవధో నామ ఏకాదశోధ్యాయః. శ్రీ శివమహాపురాణములోని రుద్రసంహిత యందు కుమారఖండలో బాణప్రళంబవధ అనే 11వ అధ్యాయము ముగిసినది.